ట్రావెల్ చేయబోయే టీఎస్ఆర్టీసీ లహరి బస్ అయితే ఇదే. మనకైతే వరంగల్ డిపో టు మనకైతే విశాఖపట్నం అయితే వెళ్తుంది. దీని సర్వీస్ నేమ్. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. దిస్ ఇస్ నిరంజన్ దేరాల. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ హన్మకొండ బస్ స్టేషన్. ఎట్లుంది అందరూ మంచిగా? నేనైతే సూపర్గా ఉన్నాను, మీరు కూడా బాగున్నారని చెప్పేసి అయితే అనుకుంటున్నా. ఇవాళ మనం ట్రావెల్ చేయబోయే బస్ సర్వీస్ నెంబర్ వచ్చేసి అయితే 8301. ఇది వచ్చేసి అయితే ప్రతిరోజు మధ్యాహ్నం 2:45కి అయితే మనకైతే హన్మకొండ బస్ స్టేషన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ 3 గంటలకైతే మనకైతే హన్మకొండ నుండి అయితే డిపార్ట్ అవుద్ది. అండ్ ఈ సర్వీస్ నెంబర్ వచ్చేసి అయితే 8301. అండ్ ఇవాళ మనం వచ్చేసి అయితే హన్మకొండ నుండి విశాఖపట్నం వరకు అయితే టీఎస్ఆర్టీసీ లహరి బస్సులో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. అండ్ ఈ బస్సు యొక్క కాస్ట్ వచ్చేసి నాకైతే 1109 రూపీస్ అయితే పడింది నాకైతే హన్మకొండ నుండి విశాఖపట్నం వరకు అయితే. మనం ట్రావెల్ చేయబోయే బస్సు వచ్చేసి అయితే ఇదే టీఎస్ఆర్టీసీ లహరి బస్. ఇదైతే మనకైతే నాన్ ఏసీ సీటర్ కమ్ స్లీపర్ బస్ అయితే ఇది చూస్తున్నారు కదా. మనకైతే మనకి ఈ బస్సులో వచ్చేసి అయితే సూపర్ లగ్జరీ ఫేర్ అయితే ఉందో అదే పడుద్ది మనకి. మనం అప్పర్ డెస్క్ తీసుకుంటే మాత్రం మనకైతే ఒక 300 ఎక్స్ట్రా ఛార్జ్ అయితే పడుతుంది. లోయర్ డెస్క్ తీసుకుంటే మనం సీటర్ తీసుకుంటే మాత్రం మనకైతే సూపర్ లగ్జరీ ఛార్జ్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. నేనైతే స్టార్టింగ్లో అయితే భయపడ్డా దీనికి ఎంత ఉంటుందో ఏందో అని చెప్పేసి అయితే. బట్ కండక్టర్ని అడిగితే చెప్పాడు ఏంటంటే మనకి సూపర్ లగ్జరీ ఛార్జ్ ఏదైతే ఉంటుందో అదే పడుతుందని. సో మీరు ఎవరైనా కానీ టీఎస్ఆర్టీసీ లహరిలో ట్రావెల్ చేయాలనుకుంటే మాత్రం హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. ఎవరైతే సూపర్ లగ్జరీలో ట్రావెల్ చేస్తారు కదా అదే రేట్ తోటి అయితే మీరైతే ఈజీగా ట్రావెల్ చేయొచ్చు దీంట్లో అయితే. ఇట్లుంది మనకైతే. అండ్ మనకు వచ్చేసి అయితే టీఎస్ఆర్టీసీ లోగో అయితే ఉంది. లహరి నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్. అండ్ మనకైతే టీఎస్ఆర్టీసీ ఆన్లైన్లో కూడా మనం అయితే బుకింగ్ అయితే చేసుకోవచ్చు. లుక్ అయితే ఇలా ఉంటుంది మనకైతే. వెనక సైడ్ వచ్చేసి అయితే లహరి అని ఉంది. ఇది వచ్చేసి అయితే అశోక్ లేలాండ్. అండ్ బస్ నెంబర్ వచ్చేసి అయితే TS3Z0526. మనకి డ్రైవర్ క్యాబిన్ వచ్చేసి అయితే ఇట్లుంటుంది మనకైతే. ఇక్కడైతే సీసీ కెమెరా కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి అయితే నేమ్ బోర్డు. ఇది వచ్చేసి అయితే అశోక్ లేలాండ్ BS6 బండి. అండ్ లోపల ఇంటర్వ్యూ అయితే ఇట్లుంది మనకైతే. ఇంటర్వ్యూ లాస్ట్ వరకు అయితే వెళ్ళి చూద్దాం మనమైతే. అండ్ ఓవరాల్ బస్ లుక్ అయితే ఇట్లుంటుంది మనకైతే. అండ్ ఇది వచ్చేసి అయితే మనకి అప్పర్ డెక్ చూస్తున్నారు కదా. అండ్ లోవర్ డెక్ వచ్చేసి అయితే మనకైతే సీట్స్ ఉంటాయి. మనం ఈ బస్సులో ఆల్రెడీ మనం అయితే నాగ్పూర్ నుండి హైదరాబాద్కి అయితే ట్రావెల్ చేసాం కదా. ఇప్పుడు వచ్చేసి అయితే మనం హన్మకొండ నుండి విశాఖపట్నంకి అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఫుట్ రెస్ట్కి అయితే ఇక్కడ కాల్ పెట్టుకోవడానికి అయితే ఉంది. అండ్ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి హోల్డర్ అయితే ఉంది. అండ్ ఇక్కడైతే బ్యాగ్ పెట్టుకోవడానికి అయితే ఉంది. అండ్ ఇక్కడ పట్టుకోవడానికి కూడా మనకైతే మంచిగా ఉంది. ఇది వచ్చేసి అయితే 2x1 పుష్ బ్యాక్. ఇది 2x1 పుష్ బ్యాక్. అండ్ ఇక్కడ వచ్చే ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది. ఇది తీసుకొని మనకైతే టైప్ USB తోటి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఛార్జింగ్ అయితే మనకి బస్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మనకైతే ఇంకా ఛార్జింగ్ అయితే ఎక్కట్లేదు. ఒకసారి బస్ స్టార్ట్ అయిందంటే మనకు ఛార్జింగ్ కూడా ఎక్కిద్ది. ఇంకా మనకు వద్దనుకుంటే ఇట్లా క్లోజ్ చేసేసుకోవచ్చు అంతే. మన దరిద్రం ఏంటంటే విండోకి అటు ఇటుకి మధ్యలో పడ్డది, విండో ఓపెన్ లేకుండా. మామూలు ఉడకపోస్తుంది అసలు. ఎంత ఉడకపోస్తుంది అంటే అంత ఉడకపోస్తుంది, ఉబ్బరిస్తుంది. ఇంకా జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే మనం హన్మకొండ బస్ స్టేషన్ నుండి కూడా అయితే డిపార్ట్ అవుతున్నాం గైస్. వీడియో ఎట్లా వచ్చినా అడ్జస్ట్ అవ్వండి జర, ఏమనుకోకండి. ఎందుకంటే ఈ విండో ఈ సీట్కి వెనక సీట్కి మధ్యలో ఉంది. తప్పదు, ఇంకా ఏం చేయలేని పరిస్థితి గైస్. ఇప్పుడు వచ్చేసి అయితే మొత్తానికి అయితే మనం అయితే హన్మకొండ బస్ స్టేషన్ నుండి అయితే బయటపడ్డాం. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే హన్మకొండ చౌరస్తాకి దగ్గరలో ఉన్నాం. ఇదంతా కూడా ఇంకా ఇక్కడ నుండి హన్మకొండ చౌరస్తా అని చెప్పుకోవచ్చు. బస్సులో మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా ఉడక వస్తుంది నాకైతే. ఈ విండో వల్ల దరిద్రమైన విండో ఇచ్చిండు గైస్. ఎవరు కూడా
విండో సీట్ 18 నెంబర్లో అయితే ఎవరు కూడా బుక్ చేసుకోకండి. చూడండి విండో ఎట్లా వస్తుందో మీకైతే. గైస్ ఫైనల్ మొత్తానికైతే విండో సీట్ అయితే కొట్టేసా. ములుగులో ఒక ప్యాసింజర్ దిగిపోవడం వల్ల మనం అయితే మన సీట్ కంటే ముందు సీట్లోకి అయితే వచ్చేసాం. మనకైతే ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది వీడియో తీసుకోవడం కూడా. ఇంకా ఇక్కడ నుండి మన కంటెంట్ని అయితే కంటిన్యూ చేద్దాం. గైస్ మనకు వచ్చేసి అయితే ఫస్ట్ టోల్ గేట్ మనమైతే ఇప్పుడైతే ఫస్ట్ టోల్ గేట్ని అయితే క్రాస్ చేస్తున్నాం. మన జర్నీలో ఇది వచ్చేసి అయితే ఫస్ట్ టోల్ గేట్. ములుగు దాటిన తర్వాత వచ్చింది మనకైతే ఇది టోల్ గేట్. అయితే టువర్డ్స్ ఏటునగరం రూట్లో అయితే వెళ్తున్నాం మనం అయితే ఇప్పుడు. వచ్చేసి అయితే ఇప్పుడు గోవిందరావుపేట్ అయితే చేరుకున్నది. వచ్చేసి అయితే ములుగు జిల్లా కిందకైతే వస్తుంది. ఒకప్పుడైతే మనకి వరంగల్ జిల్లా కిందకి వచ్చేది. తెలంగాణ సపరేట్ అయిన తర్వాత మనకి డిస్ట్రిక్ట్స్ చేంజ్ అయినాయి కదా. ఇప్పుడు ఇది వచ్చేసి అయితే మనకి ములుగు జిల్లా కిందకైతే వస్తుంది గోవిందరావుపేట్. ఇంకా జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడు మనం వచ్చేసి అయితే పసరా అయితే చేరుకున్నాం. అండ్ నా జర్నీలో ఫస్ట్ టైం నేనైతే పసరా రావడం. ఇప్పటివరకు నేను ఎప్పుడు కూడా రాలేదు. అండ్ మన వీడియో ఎవరైతే పసరా నుంచి చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే మనం ఇప్పుడైతే పసరా అయితే చేరుకున్నాం. ఇక్కడ వచ్చేసి అయితే మనకి ఒక 15 మినిట్స్ హాల్ట్ అయితే ఉంటుంది మనకైతే, టీ బ్రేక్ టైపు. అండ్ మన జర్నీ వచ్చేసి హన్మకొండ నుండి విశాఖపట్నం వరకు అయితే ఉండబోతుంది. ఈ సర్వీస్ నెంబర్ వచ్చేసి అయితే 8301. అండ్ ఈ బస్ వచ్చేసి అయితే మనకి ప్రతిరోజు మధ్యాహ్నం 2:45 హన్మకొండలో ప్లాట్ఫామ్ నెంబర్ 12లో అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ మధ్యాహ్నం 3 గంటలకి మనకైతే హన్మకొండ నుండి అయితే డిపార్ట్ అవుతుంది. ఈ బస్ వచ్చేసి మనకి వయా ములుగు, పసరా, ఏటునగరం, బయ్యారం అండ్ మనుగూరు, కొత్తగూడెం, పాల్వంచ, జంగారెడ్డిగూడెం అండ్ రాజమండ్రి నుండి తుని, అనకాపల్లి, ఓల్డ్ గాజువాక మీదుగా మనకైతే విశాఖపట్నం అయితే వెళ్తుంది. ఈ బస్సు ప్రయాణించే గంటలు వచ్చేసి మనకి ఆల్మోస్ట్ అయితే 16 నుండి 17 గంటల జర్నీ అయితే ఉంటుంది. మనకైతే మధ్యాహ్నం 3 గంటలకి స్టార్ట్ అయిన బండి మనకి విశాఖపట్నం చేరుకునేసరికి అయితే మార్నింగ్ 7:30 to 8 అయితే అవుతుంది. అండ్ ఈ బస్ ఫేర్ వచ్చేసి మనకైతే నాకైతే ఈ బస్ వచ్చేసి అయితే 1150 to 1200 మధ్యలో అయితే పడింది టికెట్. ఎవరైనా అప్పర్ డెక్ తీసుకోవాలనుకుంటే మాత్రం 1500 చేంజ్ అయితే ఉంటుంది మనకి. సీటర్ తీసుకుంటే మ్యాక్సిమం మనకు వచ్చేసి అయితే సూపర్ లగ్జరీ ఫేర్ ఏదైతే ఉందో అదే ఫేర్ అయితే ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళైతే. అండ్ బస్కి ముందు కూడా మనకైతే సూపర్ లగ్జరీ అని చెప్పేసి రాశారు బోర్డు. బస్సు లహరి అయినా కానీ ఇందులో టికెట్ మాత్రం మనకి సూపర్ లగ్జరీ టికెట్ ఏదైతే ఉంటుందో అదే మనకైతే ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పటివరకు మనం వచ్చేసి అయితే 77 కిలోమీటర్స్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసుకున్నాం. మనకి హన్మకొండ నుండి పసరా వరకు వచ్చేసి అయితే మనకి 77 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి అయితే మనకి నాన్ స్టాప్గా కొడితే మనకి ఎంత లేదన్నా కానీ 1
గంటన్నర పడిద్ది పక్క మన ఆర్టీసీ బస్సు కాబట్టి. అండ్ ఈ బస్కి వచ్చేసి అయితే మనకి క్రూజింగ్ స్పీడ్ మ్యాక్స్ అంటే 70-75 అయితే ఉంటాయి. లాస్ట్ 80కి అయితే లాక్ చేసేస్తారు మనకైతే లహరికి అయితే. మనకి ఎక్స్ప్రెస్ బస్సెస్ అయితే 60 వెళ్తాయి, సూపర్ లగ్జరీ 70 అండ్ లహరి వచ్చేసి అయితే మనకి 80 స్పీడ్ అయితే లాక్ ఉంటుంది. ఆఫ్టర్ స్నాక్స్ బ్రేక్ మన బస్ అయితే ఇప్పుడు మళ్ళీ డిపార్ట్ అయితే అవుతుంది పస్రా నుండి అయితే. పస్రా మెయిన్ రోడ్. బర్రెల కోసం మనకైతే ట్రాఫిక్ జామ్ అయితే ఆగింది. బర్రెలు ఇదంతా కూడా మనకైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్. మీకు మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంది. గైస్ ఇప్పుడు వచ్చేసి అయితే మనం ఏటు నాగరం కూడా చేరుకున్నాం. అండ్ మన బస్సు వచ్చేసి అయితే ఇప్పుడు మేబీ బస్ స్టేషన్లోకి వెళ్తుందేమో అని చెప్పేసి అయితే అనుకుంటున్నాం. మనకి ఏటు నాగరం రూట్ అయితే కొంచెం మనమైతే బస్ స్టేషన్లోకి అయితే వెళ్తున్నాం. మనకి ఏటు నాగరంలో వచ్చేసి అయితే హాల్ట్ అయితే ఉంది. అండ్ గైస్ ఇప్పుడు వచ్చేసి అయితే మనం ఏటునారం బస్ స్టేషన్లో కూడా అయితే అరైవ్ అవుతున్నాం. అండ్ టైం వచ్చేసి మనకి ఏటునారంకి వచ్చేసి అయితే మన బస్సు వచ్చేసి ఎగ్జాక్ట్ 5:56కి అయితే అరైవ్ అయింది. ఏటునారంలో మన లహరి బస్ వచ్చేసి అయితే 5:56కి అయితే చేరుకుంది. సో ఈ బస్సు మనకి ఎవరైనా కానీ ఏటు నగరం నుండి విశాఖపట్నంకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం 5:30 కల్లా మీరు ఏటునారం బస్ స్టేషన్కి వచ్చేసి వెయిట్ చేస్తే సరిపోయిద్ది. మనకి మేబీ 5 o'clock వస్తే ఇంకా బెటర్ మీకు, ఎందుకంటే 1 hour ముందు వచ్చిర్రు అనుకో బెటర్. ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్ టైం ఏ టైం అని అయితే మనం చెప్పలేం కాబట్టి. ఇప్పుడు నేను జర్నీ చేస్తున్న టైం వచ్చేసి అయితే 5:56కి అయితే ఏటునారం చేరుకుంది. బట్ 1 hour ముందు ఉంటే మీకే బెటరు. ఏటునారం నుండి విశాఖపట్నంకి మనకైతే 5 గంటలకు వేసుకోండి మీ మైండ్లో. 5 గంటలకు వచ్చేసారు అంటే హ్యాపీగా మీరు లహరి బస్లో అయితే విశాఖపట్నం వరకు అయితే చేరుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి అయితే మనకైతే ఏటునారం బస్ స్టేషన్. అండ్ మన లహరి బస్ అయితే ముందుంది, ఇంకా లేట్ చేయకుండా అయితే ఎక్కేద్దాం. లహరి బస్ వచ్చేసి అయితే బ్యాక్ వ్యూ ఇదైతే. ఇప్పుడు వచ్చేసి అయితే మనం ఏటునారం బస్ స్టేషన్ నుండి కూడా అయితే డిపార్ట్ అవుతున్నాం గైస్. జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే మనం ఏటునారం బస్ స్టేషన్ నుండి కూడా అయితే డిపార్ట్ అయిపోయాం. అండ్ మన బస్ వచ్చేసి అయితే ఏటునారం నుండి 6:05 PM అయితే డిపార్ట్ అయింది. అప్రాక్సిమేట్లీ మనకి ఏటునారంలో వచ్చేసి అయితే 10 minutes హాల్ట్ అయితే ఉండే. 10 minutes హాల్ట్ తర్వాత మళ్ళీ మనం వచ్చేసి అయితే ఇప్పుడు ఏటునారం బస్ స్టేషన్ నుండి అయితే డిపార్ట్ అయిపోయాం. అండ్ ఇప్పటివరకు మనం వచ్చేసి అయితే హన్మకొండ నుండి 111 kilometers అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. మనకి వచ్చేసి అయితే ఏటునారం నుండి విశాఖపట్నం వరకు వచ్చేసి అయితే 463 kilometers అయితే చూపిస్తుంది. అసలు ఇంకా ఇక్కడైతే ఇంకో 5 minutes అయితే ఆపేశారు పార్సల్స్ కోసం. పార్సల్స్ అన్నీ కూడా మనకైతే లగేజ్ బాక్స్లో వేసేసుకొని ఇప్పుడైతే వెళ్ళిపోతున్నారు. ఇంకోటి ఏంటంటే మనకి హన్మకొండ నుండి విశాఖపట్నం వెళ్ళడానికి మనకైతే లహరి బస్సులు తప్ప వేరే బస్సులు అయితే ఏం లేవు. ఇంతకుముందు ఇది వచ్చేసి అయితే సూపర్ లగ్జరీ బస్సెస్ అయితే ఉండే. సూపర్ లగ్జరీ బస్సెస్ కాస్త ఇప్పుడు మనకి
లహరి అయితే వేశారు. ఇంకోటి ఏంటంటే ఈ లహరి బస్సెస్ వేయడం కూడా ఒక అందుకు బెస్ట్ అనే చెప్తా. ఎందుకంటే ఇన్ని వందల కిలోమీటర్లు వెళ్ళాలి అంటే మనకి సూపర్ లగ్జరీ బస్సెస్ కంటే కూడా చాలా కంఫర్ట్ ఇస్తుంది లహరి బస్సెస్ అయితే. నేను ఇప్పటివరకు ట్రావెల్ చేసిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను లహరిలో చేయడం ఇది సెకండ్ టైం. బట్ దీనికంటే ముందు కూడా నేను సూపర్ లగ్జరీలో ఎన్నో బస్సెస్లో చేశాను. మీరు కూడా చూసుంటారు ఆ వీడియోస్. వాటితో పోల్చుకుంటే మనకి జర్నీ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది అండ్ చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది లహరిలో అయితే. చూస్తున్నారు కదా, మొత్తం లైన్గా లారీలు అయితే అయినాయి పార్కింగ్కి. రోడ్ మీద ఆపేశారు మొత్తం కూడా. సడన్గా చూసి ఏమైనా అనుకున్నాను. జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడు రాజుపేట. అండ్ మనకు వచ్చేసి అయితే చిన్నపాటి ఊరైతే వచ్చింది. ఈ ఊరు పేరు వచ్చేసి అయితే రాజుపేట. అండ్ టైం 7 అయితే అవుతుంది. ఇంకా మనకి ఎంత లేదన్నా కానీ ఇదే బస్సులో ఇంకా 12 hours జర్నీ అయితే ఉంటుంది పక్కా. జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే మనం అయితే బయ్యారం బస్ స్టేషన్లోకి అయితే అరైవ్ అవుతున్నాం. అండ్ బయ్యారం టైమింగ్స్ వచ్చేసి అయితే మన టీఎస్ఆర్టీసీ లహరి బస్ వచ్చేసి అయితే 7:30కి అయితే మనకైతే బయ్యారం అయితే చేరుకుంది. హన్మకొండ టు విశాఖపట్నం వెళ్ళే టీఎస్ఆర్టీసీ లహరి బస్ వచ్చేసి అయితే మనకి బయ్యారంకి వచ్చేసరికి అయితే 7:30కి అయితే చేరుకుంది. సో బయ్యారం నుండి విశాఖపట్నం ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మాత్రం 7:30కి అయితే మనకైతే అవైలబుల్గా అయితే ఉంటుంది మనకి టీజీఎస్ఆర్టీసీ లహరి బస్సు. సో మీరైతే 6:30 to 7 లోపు అయితే మీరు బయ్యారం బస్ స్టేషన్లో అయితే ఉండేటట్టు అయితే చూసుకోండి. ఎందుకంటే మనకి డిలేస్ ఉండొచ్చు. మేబీ మనకి 1/2 hour 1 hour అప్పుడు డిలేస్ ఉండొచ్చు. ఎందుకంటే వచ్చే రూట్ అంతా కూడా ఫారెస్ట్ రోడ్ ఉంటుంది అండ్ సింగిల్ లేన్ ఉంటుంది. గతుకులు రోడ్ అయితే ఉంది. రోడ్ కూడా ఏం బాగలేదు కాబట్టి మీరు ఎంతకైనా మంచిది 1 hour ముందే బస్ స్టేషన్లో ఉంటే మీకే బెటర్. మనకి బయ్యారం బస్ స్టేషన్కి వచ్చేసి అయితే 7:36కి అయితే వచ్చింది మన బస్సు. యాజ్ యూజువల్గా చెప్పాను కదా, అట్లీస్ట్ 1/2 hour నుండి 1 hour బిఫోర్ ఉంటే మీకైతే బెటరు. బయ్యారం నుండి మనకైతే 7:30కి అయితే అవైలబుల్గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఆన్ టైం రావచ్చు, ఒక్కొక్కసారి డిలే కూడా పట్టచ్చు. సో మీరైతే 1/2 hour నుండి 1 hour బిఫోర్ బస్ స్టేషన్లో ఉంటే మీకు బెటరు. మనకి బయ్యారం నుండి విశాఖపట్నంకి వెళ్ళే బస్ అయితే 7:30 నుండి 7:40 లోపు అయితే డిపార్ట్ అవుతుంది. ఇక్కడ చూడు చిన్నపిల్లలు ఎట్లా కొట్లాడుకుంటుర్రు. హాఫ్ అన్ అవర్ హాల్ తర్వాత మనం అయితే బయ్యారం నుండి కూడా డిపార్ట్ అయిపోతున్నాం. ఏంటి థర్మల్ పవర్ స్టేషనా? చిన్నపాటి థర్మల్ పవర్ స్టేషన్ అనుకుంటా బయ్యారం. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు హాఫ్ అన్ అవర్ హాల్ తర్వాత మనం వచ్చేసి అయితే బయ్యారం బస్ స్టేషన్ కూడా అయితే డిపార్ట్ అయిపోయాం. మనకి హాఫ్ అన్ అవర్ ముందే వచ్చింది. మనకి యాక్చువల్లీ బయ్యారంకి వచ్చేసి అయితే 8 o'clock టైం అయితే ఉంది. బట్ మన బస్సు వచ్చేసి అయితే 7:35కి వచ్చేది. 7:35కి వచ్చేసింది. సో అట్లా మనకైతే హాఫ్ అన్ అవర్ అయితే బయ్యారంలో ఆపేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే మనం అయితే
బయ్యారం నుండి అయితే డిపార్ట్ అయిపోయాం. ఇక్కడ నుండి జస్ట్ ఒక 20 మినిట్స్ అట్లా ఉంటుంది మనకైతే మనుగురు. నెక్స్ట్ హాల్ట్ వచ్చేసి అయితే డైరెక్ట్గా మనకైతే మనుగురే ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే మళ్ళీ మనం అయితే మెయిన్ రూట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. యాక్చువల్లీ ఈ గల్లీ వచ్చేసి అయితే మనకైతే టువర్డ్స్ లోపలికి బయ్యారం బస్ స్టాండ్ లోపలికి అయితే వెళ్తుంది. అక్కడ నుండి మనం వచ్చేసి అయితే లెఫ్ట్ టర్న్ తీసుకొని మనం టువర్డ్స్ మనుగూరు అయితే వెళ్తున్నాం. దగ్గర నుండి కనిపిస్తుంది. ఫ్యాక్టరీ అండ్ గైస్ జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడు మనం మనుగూరు బస్ స్టేషన్లో కూడా అయితే చేరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే మనుగూరు వచ్చేసి 4 మినిట్స్ డిలేతో అయితే మనుగూరు బస్ స్టాండ్ అయితే చేరుకుంది. మనకి హన్మకొండ నుండి విశాఖపట్నం వెళ్ళే లహరి ఎక్స్ప్రెస్ వచ్చేసి అయితే మనకి మనుగూరుకి 8:20కి రావాల్సిన బస్సు వచ్చేసి 8:24కి అయితే వచ్చింది. జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే మనం మనుగూరు కూడా చేరుకున్నాం. అండ్ అరౌండ్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే 8:24 అయితే అవుతుంది. మనకి హన్మకొండ నుండి విశాఖపట్నం వెళ్ళే లహరి బస్ వచ్చేసి మనకి మనుగూరులో అయితే 8:20 అయితే రైట్ టైము. మన బస్ వచ్చేసి అయితే 8:24కి అయితే వచ్చింది. 4 మినిట్స్ డిలేతో అయితే మనకి మనుగూరు బస్ స్టేషన్ అయితే చేరుకుంది. చూడండి ఎట్లయిందో, మొత్తం చిక్కులు గడ్డివామ ఎట్లా ఉంటుందో అట్టయినా మొత్తం. ఏందో ఇది ఫింగర్ నొస్తుంది అప్పటి నుండి. హన్మకొండ నుండి విశాఖపట్నం వెళ్ళే లహరి బస్ వచ్చేసి అయితే మీకు రైట్ టైం వచ్చేసి అయితే 8:20కి మనుగూరు బస్ స్టేషన్లో అయితే డిపార్ట్ అవుతుంది మనకైతే. సో మీరు 8 o'clock కల్లా మీరైతే మనుగూరు బస్ స్టేషన్కి వస్తే బెటర్ అని అయితే చెప్తాను నేను. ఇంకా ఇప్పుడే మన డిన్నర్ కంప్లీట్ చేసుకుని అయితే మన జర్నీ అయితే కంటిన్యూ చేస్తున్నాం మనుగూరు నుండి అయితే. అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అయితే మనకైతే అశ్వాపురం అయితే ఉంది. అశ్వాపురం వచ్చేసి అయితే ఇక్కడ నుండి మనకి అరౌండ్ అప్రాక్సిమేట్లీ ఒక 12 kilometers అయితే ఉంది. జర్నీ అప్డేట్ వచ్చేసి ఇప్పుడైతే అశ్వాపురం కూడా చేరుకున్నాం. అండ్ అశ్వాపురంలో మన బస్సు వచ్చేసి అయితే 9:17కి అయితే రీచ్ అయింది. అండ్ ఇప్పుడు ఇంకా బస్ స్టేషన్కి అయితే వెళ్ళలేదు. మేబీ ఇక్కడ ఎక్కే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా. మేబీ చూసేలోగా మనం అయితే అశ్వాపురం కూడా దాటేసాం. దాటిన గౌతమ్ నగర్ అంట. యా చిన్నపాటి బస్ స్టాప్ అయితే ఉంది. ఇక్కడైతే ఆపారు మనకి అశ్వాపురం. ప్యాసింజర్స్ కోసం అయితే జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే మనం పాల్వంచ కూడా చేరుకున్నాం గైస్. అండ్ పాల్వంచలో వచ్చేసి మన టైం ఎగ్జాక్ట్ 10 అయితే అవుతుంది, 10 PM. మనకి ఇక్కడ నుండి అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి మనకి విశాఖపట్నంకి అయితే. జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే మనం అయితే పాల్వంచ బస్ స్టేషన్ నుండి కూడా అయితే డిపార్ట్ అవుతున్నాం. అండ్ టైం వచ్చేసి అయితే 10:05. ఇక్కడ జస్ట్ 2 minutes హాల్ట్ అంతే. 2 minutes హాల్ట్ తర్వాత మనం వచ్చేసి అయితే పాల్వంచ బస్ స్టేషన్ నుండి కూడా అయితే డిపార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అయితే మనకి కొత్తగూడెం. జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే మన బస్సు అయితే కొత్తగూడెం అయితే చేరుకుంది, కొత్తగూడెం సిటీ. అండ్ ఇది వచ్చేసి అయితే భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ కిందకి అయితే వస్తుంది. MG రోడ్ బ్రాంచ్ కొత్తగూడెం.
పాల్వంచ నుండి కొత్తగూడెంకి అయితే చాలా అంటే చాలా దగ్గర, మనకి జస్ట్ 10 మినిట్స్లో అయితే వచ్చేసింది మనకి పాల్వంచ నుండి కొత్తగూడెంకి అయితే. అండ్ మన టైం వచ్చేసి అయితే 10:22 అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే మన బస్ స్టాండ్లోకి అయితే వెళ్తుంది. కింద రైల్వే బ్రిడ్జ్ కిందికి అయితే వెళ్ళాలి మనం. ఇదంతా తిరిగిన ఏరియానే నేను ఇంకా, సో ఈజీగా గుర్తుపడేస్తా ఎట్లా పోయిద్ది ఏంది అనేది అయితే. ఇదంతా కూడా జస్ట్ ఇప్పుడే మనం అయితే కొత్తగూడెం బస్ స్టాండ్ లోపలికి కూడా అయితే ఎంటర్ అవుతున్నాం. దీన్ని కొత్తగూడెం అంటారు, బొగ్గుట కొత్తగూడెం అంటారు, భద్రాద్రి కొత్తగూడెం అంటారు, 3 పేర్లు ఉన్నాయి దీనికి. ఇంకా జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే మనం అయితే కొత్తగూడెం బస్ స్టేషన్ అయితే చేరుకున్నాం. యాక్చువల్ టైం వచ్చేసి అయితే మనకి 9:55 PM. కొత్తగూడెం మనకి హన్మకొండ నుండి విశాఖపట్నం వెళ్ళే లహరి బస్ ఏదైతే ఉందో ఇదైతే 9:55 రైట్ టైం మనకైతే కొత్తగూడెం బస్ స్టేషన్లో. బట్ మనం ఇప్పుడు వచ్చేసి అయితే 10:25కి అయితే చేరుకున్నాం కొత్తగూడెంకి. అప్రాక్సిమేట్లీ మనం ఇది ఒక 30 మినిట్స్ డిలే. అప్రాక్సిమేట్లీ మన బస్ వచ్చేసి అయితే 30 మినిట్స్ డిలేలో అయితే నడుస్తుంది. సో ఎవరైనా కానీ విశాఖపట్నం వెళ్ళాలి అనుకునే వాళ్ళైతే 9:55కి అయితే ఇది రైట్ టైము. సో మీరైతే 9:30 లోపు అయితే బస్ స్టాండ్లో ఉండేటట్టు అయితే చూసుకోండి. అర్థమైందా? ఇది కొత్తగూడెంకి డిలేలో రావచ్చు, ఆన్ టైంలో రావచ్చు, బట్ మీరు మాత్రం దీన్ని రైట్ టైం మెయింటైన్ చేయండి. రైట్ టైం వచ్చేసి అయితే మళ్ళీ 9:55 PMకి అయితే కొత్తగూడెం బస్ స్టేషన్లో రైట్ టైం. సో మీరు 9:30, 9:20, 9కి వచ్చినా పర్లేదు. మనకైతే కొత్తగూడెం బస్ స్టాండ్. అండ్ మన బస్ వచ్చేసి అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద అయితే పెట్టాడు. తిరువూరు డిపో బస్ ఇప్పుడైతే ఇది భద్రాచలం అయితే వెళ్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద అయితే పెట్టాడు మనకి. చూసుకుంటే మంచిర్యాల, గోదావరిఖని, మంతిని,
గైస్ గుడ్ మార్నింగ్ గైస్. జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే మనం అయితే రాజమండ్రిలో అయితే ఉన్నాం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే 3:19 అయితే అవుతుంది. మన బస్ వచ్చేసి అయితే 3:13కి అయితే రాజమండ్రి బస్ స్టేషన్ అయితే చేరుకుంది. యాక్చువల్ టైం వచ్చేసి అయితే మనకి రాజమండ్రిలో 2:50కి రావాల్సిన మన బస్సు 3:13కి అయితే వచ్చింది. అండ్ అరౌండ్ ఇక్కడ నుండి అయితే ఇంకా మనకి విశాఖపట్నం వెళ్ళేసరికి అయితే మన బస్ అయితే 7:50 to 8:30 కూడా అవ్వచ్చు. మేబీ నాకు తెలిసి అయితే ఒక 15 to 20 minutes అయితే డిలేలోనే నడుస్తుంది మన బస్సు అయితే ఇక్కడ నుండి. అండ్ మంచి వచ్చేసి ఇప్పటివరకు అయితే 317 kilometers అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మనం అయితే రాజమండ్రి అయితే చేరుకున్నాం. అండ్ ఇక్కడ నుండి మనకి విశాఖపట్నంకి ఇంకా 193 kilometers అయితే ఉంది. సో మేబీ మనకైతే 7:30 నుండి 8 అయితే అవ్వచ్చు మరి రీచ్ అయ్యేలోపు. బస్ వచ్చేసి అయితే ఇప్పుడైతే అనకాపల్లి బైపాస్ మీదకి అయితే వెళ్తుంది. మనకి అటు సైడ్ స్ట్రైట్ వెళ్తే మాత్రం మనకి అనకాపల్లి ఊర్లోకి అయితే వెళ్తుంది. అదంతా కూడా మళ్ళీ మనకు టైం వేస్ట్ ఊర్లోకి పోయి మళ్ళీ రావడం అనేది. సో మనకైతే అనకాపల్లి బైపాస్ నుండి అయితే వెళ్తుంది.
ఇట్ ఫైనల్ ఇప్పుడు వచ్చేసి అయితే నేనైతే విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్కి అయితే వచ్చేసా. అండ్ ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మరో వీడియోతో అయితే ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ నిరంజన్ తెరలా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విశాఖపట్నం.